హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ రకాయి. పేరు మాత్రం డిఫరెంట్గా ఉంది గైస్. ఇది రకాయి అనుకుంటా. సో కంప్లీట్గా లైక్ డిఫరెంట్గా ఉంది పేరు అయితే. చూద్దాం మరి ఫ్యూచర్ లైక్ కంప్లీట్ ట్రైలర్ రిలీజ్ నాకు ఎలా ఉంటుందో. సో యాక్టెడ్ బై లేడీ సూపర్ స్టార్ నాయన దగ్గర మనకు తెలిసిందే కదా. సో షీఈ్ ఎ లేడీ సూపర్ స్టార్ ఫ్రమ్ ఆల్ ఓవర్ లైక్ ఆల్మోస్ట్ సౌత్ ఇండియా నార్త్ కూడా రీసెంట్గా షారుఖ్ గారితో సినిమా తీసింది జవాన్. సో కంప్లీట్గా లైక్ లేడీ సూపర్ స్టార్. సో నిన్న బర్త్డే ఉండే తనది. సో బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే సూపర్ ఉంది గైస్. ఒకసారి చూసేద్దాము. చూసిన తర్వాత రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఓ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఏంటి గాయస్ అన్ని కత్తులన్నీ. అయ్యో వా గోవింద్ వసంత్ సూపర్. బీజిఎం వాజ్ రాకింగ్ గాయస్. డిఫరెంట్గా ఉంది. ఆల్రెడీ గోవింద్ వసంత్ గారు మాకు తెలిసిందే కదా. ఓ ఫైటింగ్ గాయస్. నయనతార ఈజ్ రాకింగ్. ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. అంతా మొత్తం ఎలివేషన్ మొత్తం. వా వా సూపర్. ఎలివేషన్ సీన్ బాగుంది గాయస్. కారంపొడి కారంపొడి వేసింది గాయస్. దట్ వాజ్ ద లాస్ట్ అల్టిమేట్ థింగ్. బ్యాక్గ్రౌండ్ వాజ్ సో స్వీట్. గైస్ టీజర్ మాత్రం లైక్ వెరీ కంప్లీట్గా డిఫరెంట్ రోల్. ఇంతకుముందు నయనతార గారు ఇలాంటి రోల్ అయితే చేయలేదు. లైక్ వెరీ ప్రామిసింగ్ అండ్ కంప్లీట్లీ లైక్ ఏమంటాము బ్రేవ్ మదర్ లాగా ఎలా ఉంటుందో లైక్ కంప్లీట్లీ తమిళ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా అనుకుంటున్నా. సో యాక్షన్ డ్రామా కాబట్టి కంప్లీట్గా లైక్ చాలా లైక్ ఎలివేషన్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి టీజర్లు అయితే. మనకి ఎక్కువ క్యారెక్టర్స్ అయితే చూపించలేదు, నయనతార ఒకరినే చూపించారు. బట్ వెరీ ప్రామిసింగ్. బర్త్డే సందర్భంగా నిన్న బర్త్డే ఉందన్నమాట 18కి. సో బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. అండ్ రీసెంట్ కూడా సెన్సేషన్ అయింది ఒక న్యూస్. మనకు తెలిసిందే కదా, అది ఏదేది ధనుష్ అండ్ నయనతార రిలేటెడ్ టు నెట్ఫ్లిక్స్ ఇష్యూ. సో కమింగ్ టు ద డైరెక్టర్ పార్ట్ వచ్చేసి లైక్ డెబ్యూటెంట్ డైరెక్టర్ అంట సెంధిల్ నల్లస్వామిని. కంప్లీట్గా డెబ్యూటెంట్, కొత్త డైరెక్టర్ కంప్లీట్గా. కాకపోతే టీజర్ చూసి మాత్రం లైక్ ఎక్స్పీరియన్స్ పర్సన్ తీసేలాగే ఉంది. తీసిన ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎలాగ తీస్తారో అలాగే అనిపించింది. ఇంకోటి కమింగ్ టు మెయిన్ ఓవరాల్ ఆఫ్ ద టీజర్లో కంప్లీట్గా అపార్ట్ ఫ్రమ్ నయనతార, కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ అండ్ మ్యూజిక్ వచ్చేస్తే కంప్లీట్గా లైక్ గోవింద్ వసంత్ గారు. లైక్ మనకు తెలిసిందే కదా, 96 అండ్ సత్యం సుందరం ఈ రెండు మూవీస్లో రఫ్ ఆడిచ్చారు. అట్లే కమింగ్ టు 96కి వచ్చేస్తే మనకు లైక్ తెలిసిందే లైక్ లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ ఒకటి, ఇంకోటి ఊహలే ఊహలే ఊహలే. అదైతే ఇప్పటికి ఇంకా చాలా మంది ట్రెండింగ్లో ఉంది సాంగ్. అది ఇప్పుడు కూడా కంపల్సరీ అందరూ స్టేటస్ కానీ పెట్టుకుంటూ ఉంటారు కంపల్సరీ. సో నిన్న పొద్దున కూడా నేను చూసింటి లైక్ ఆల్మోస్ట్ చాలా మంది అదే వాడతారు. చాలా
లొకేషన్స్ కానీ అంతా. అప్పుడు ట్రెండ్ సెటర్ అయింది. తెలుగులో కూడా జాను అని మళ్ళీ రిలీజ్ చేశారు. జాను కూడా అల్టిమేట్ అయింది దాంట్లో సాంగ్స్ కూడా, లైఫ్ ఆఫ్ రామ్ అనేది. సో కంప్లీట్గా గోవింద్ స్వామి గారి మధ్యలో టీజర్లు కూడా చాలా బాగుంటారు. లైక్ కంప్లీట్గా ఎపిక్ ఉంది, మ్యూజిక్ కొత్తగా ఉంది, ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు అట్లా. ఇంకోటి వచ్చేసి రీసెంట్గా మనకు తెలిసిందే మేయల్ కానీ తమిళ్లో, తెలుగులో వచ్చేసి సత్యం సుందరం, ఫెంటాస్టిక్. దానిలో అయితే ఎవరు నీవెవరు ఎవరో ఇతనెవరో ఏం వరసో ఇతను. అదైతే అల్టిమేట్ గైస్. అది అందరు ఏడ్చారు థియేటర్లో, అదైతే నేను కూడా ఏడ్చాను అప్పుడు. సూపర్గా సాంగ్. ఇంకోటి వచ్చేసి ఇంట్రడక్షన్లో ఒక సాంగ్ వస్తుంది, పోతే పోతూ నీతో, అది కూడా చాలా బాగుంటుంది. సో లైక్ కంప్లీట్గా ఈ మూవీకి అయితే ఇంకా 9 తర్వాత కంప్లీట్గా గోవింద్ వసంత్ గురించి చెప్పుకోవాలి, ఎందుకంటే డైరెక్టర్ డెబ్యూటెంట్ డైరెక్టర్ కాబట్టి. సో బ్యాక్గ్రౌండ్ మాత్రం అనిపించాడు అటు, ఎందుకంటే ఇంతకుముందు ఆయన 2 తీసిన మూవీస్ అయితే కంప్లీట్గా వచ్చేసి లవ్ రిలేటెడ్ అండ్ ఎమోషన్స్ రిలేటెడ్. దీంట్లో ఒకటి కంప్లీట్గా పీరియాడిక్ డ్రామా, యాక్షన్ డ్రామాకు చేస్తున్నారు అనుకుంటా. సో బట్ డిఫరెంట్గా కొట్టారు గోవింద్ వసంత్. సో ఇంకా కంప్లీట్ నాయనతార పాటకు వచ్చేసి బ్రేవ్ మదర్ రోల్ ఇంకా ఎక్కువ చూపించలేదు. ఒకే సీన్లో కొట్టంలో ఒక పాప ఏడుస్తూ ఉంటుంది, దాని గురించి చూపించారు అందరినీ. అది మేబీ యాక్షన్ డ్రామా, లైక్ ఒక పాపని లేకుంటే ఒక బాబుని కాపాడుకునే దానికి అనుకుంటా. మనకు ట్రైలర్ వస్తే కానీ చెప్పలేము. సో నాకైతే మంచిగా అనిపించింది గైస్, అందుకే మాట్లాడాలనిపించింది. సో మీరేమనుకుంటున్నారో లైక్ టీజర్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్. విల్ మీట్ ఆన్ ద నెక్స్ట్ వీడియో.